నక్షత్రం నరసింహస్వామి ఎవరైనా పర్వాలేదు. ఆయన యొక్క ఆరాధనకి చాలా విశేషమైనటువంటి నక్షత్రంగా చెప్తారు. ఒక్కో దేవతకి ఒక్కో నక్షత్రం అలాగా ఉంటుంది. ఈ స్వాతి నక్షత్రం రోజున ఏం జరిగింది, దీనిలో మర్మం ఏంటో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. హిరణ్యకశ్యపుడు తన యొక్క సోదరుడు అంటే ఎవరండి, హిరణ్యాక్షుడు మరణించాడు నారాయణుడి యొక్క చేతిలో. సో తనతో సోదరుడు అలా చనిపోవడంతో ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అనుకొని బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఓకే, ఆ దేవతల్ని నారాయణ్ణి ఎలాగైనా సంహరించాలని. అది సాధ్యం కాదని వాడికి తెలుసు. అయినా కానీ తపస్సు చేశాడు. తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని కోరుకుంటాడు. ప్రతి రాక్షసుడు అలాగే వరాన్ని కోరుకుంటూనే ఉన్నారు. బ్రహ్మ కానీ నారాయణుడు కానీ ఇవ్వనని అంటూనే ఉన్నారు. అయినా మూర్ఖులు మరణం లేకుండా వరం కావాలని కోరుకున్నాడు. అది ఎలాగూ ఇవ్వడం కుదరదు కాబట్టి ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు చిత్రముఖుడైనటువంటి బ్రహ్మ. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించండి. కథ మనకి తెలిసిందే అయినా ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఆ హిరణ్యకశిపుడు తనకి మరణం లేకుండా ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి ఎలాగైనా సరే దేవతలను అంటే నారాయణ్ణి చిక్కిరి చేసి తన మరణాన్ని కాపాడుకోవాలి అనుకొని విచిత్రమైనటువంటి వరం కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడో మీరు జాగ్రత్తగా వినండి, పరిశీలన చేయండి. గాలిలో మరణం లేకుండా ఉండాలి అనుకున్నాడు. నేల మీద మరణం లేకుండా ఉండాలి. అలాగే నిప్పుతో మరణం లేకుండా ఉండాలి. అలాగే నీటిలో మరణం లేకుండా ఉండాలి. ఆకాశంలో మరణం లేకుండా ఉండాలి. అలాగే దిక్కుల్లో ఎక్కడా మరణం ఉండకూడదట. రాత్రి సమయంలో మరణం ఉండకూడదు, పగటి సమయంలో మరణం ఉండకూడదు, చీకట్లో మరణం ఉండకూడదు. అలాగే వెలుగులో మరణం లేకుండా, జంతువులచే మరణం లేకుండా. చూడండి, జంతువులచే మరణం లేకుండా అని మళ్ళీ ప్రత్యేకంగా జల జంతువులని ప్రత్యేకంగా కోరుకున్నాడు. అంటే అవి జంతువుల్లోకి రావేమో అని వాడి భావన అయి ఉండొచ్చు. సో జల జంతువుల చేత మరణం లేకుండా ఉండాలి, జంతువుల చేత మరణం లేకుండా ఉండాలి, పాముల చేత తను సంహరింపబడకూడదు. అలాగే రాక్షసులతో, వాడు రాక్షసుడే అయినా రాక్షసులు మళ్ళా ఆ దేవతలు రాక్షసులను ఏమన్నా చేస్తారేమో అని చెప్పి రాక్షసుల చేత మరణం ఉండకూడదు. అలాగే దేవతలతో నాకు మరణం ఉండకూడదు, వాళ్ళ యుద్ధంలో నా చేత ఓడింపబడాలి. అలాగే ఇంకా మళ్ళీ మర్చిపోవాలా, రావణాసుడు మానవుల్ని మర్చిపోయాడు కానీ వీడు మాత్రం మానవుల్ని మర్చిపోవాలా. అందుకని మానవులతో కూడా నాకు చావు ఉండకూడదని కోరుకున్నాడు. అస్త్రాలు శస్త్రాలు ఈ రెండిటి వల్ల కూడా నాకు మరణం ఉండకూడదు. అలాగే యుద్ధాల్లో ఎవ్వరూ కూడా నన్ను ఎదిరించేటువంటి పరాక్రమవంతులు ఉండకూడదు, వాళ్ళని మించినటువంటి శౌర్యం నాకు ఉండాలి. లోక పాలకులందరినీ నేను ఓడించాలి, ముల్లోకాల్లో నాదే విజయం అవ్వాలి అని ఇలాగా విచిత్రమైనటువంటి కోరికలు కోరాడు హిరణ్యకశిపుడైనటువంటి వాడు. చూడండి ఎంత మ్యాక్సిమం తన మరణం లేకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు. ఇన్నిటినీ అధిగమించి నారాయణుడు వచ్చి ఆ యొక్క రాక్షసుని సంహరించాలి అంటే ఎంత కష్టమో ఆలోచించండి. అంటే దీని ఇలా గనక చూసినట్టయితే ఎవ్వరి చేత దాదాపుగా వాడికి మరణం లేనట్లేగా ఎంత ప్రయత్నం చేసినా. కాబట్టి మరి నారాయణుడు ఎంత యుక్తిగా తన యొక్క శక్తియుక్తుల్ని ఉపయోగించి వాడిని సంహరించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి తలరాతను వాడు అనుకున్నాడు ఏమనంటే నాకు మరణం అసాధ్యమే అని అనుకున్నాడు. కానీ తలరాతను రాసుకునేటువంటి శక్తి సృజించబడినటువంటి చతుర్ముఖికే లేదు. కాబట్టి వీడు బతుకుతాడా? బ్రహ్మ కూడా ఎప్పుడోకప్పుడు పోవలసినటువంటి వాడే కదా, కొన్ని కల్పాల, అది ఎంత యుగాల తర్వాత అయినా కావచ్చు. కానీ బ్రహ్మకే గతి లేదు. అలాంటిది వీడికి ఎలాగా మరణం లేకుండా ఉండగలుగుతాడు? కానీ అదేమీ వాడు ఆలోచించాల. కానీ తపస్సు చేశాడు కాబట్టి తపస్సు చేసినందుకు గాను వాడికి ఏదో విధంగా వరం ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. కానీ దీనిలో ఉన్నటువంటి సూక్ష్మ రహస్యాన్ని అంటే మరణముని అధిగమించేటువంటి శక్తి ఎవరికీ లేదు అన్నటువంటి సూక్ష్మ రహస్యాన్ని విస్మరించాడు. ఎందుకంటే అహంకారం వల్ల వాడు ఆ విధంగా
చేయడంతో మాయలో పడిపోవటం జరిగింది. కాబట్టి తర్వాత కథ అంతా మనకి కొద్దిగా తెలిసిందే. తల్లి గర్భం నుంచి ప్రహ్లాదుడు ఉద్భవించడం, హరిభక్తుడైనటువంటి వాడు నారాయణ్ణి నిరంతరం స్మరించడం, ఇలా అన్నీ చేశాడు. కానీ ఇక్కడే మనకి ఒక సందేహం రావాలి. ఏంటి అంటే, మరి ఆ ప్రహ్లాదుడు వెంటనే కోరంగానే వచ్చేసేసి వాడిని సంహరించేయచ్చు కదా. అంతకాలం జాగ్రత్తగా ఆలోచించండి ఈ పాయింట్ని. ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ప్రహ్లాదుడిని ఎన్ని కష్టాలు పెట్టాడు హిరణ్యకశిపుడు. నానా విధాల కష్టాలు పెట్టాడు కదా. మరి ఇన్ని కష్టాలు పెడుతున్నప్పుడు నారాయణుడు ఆ హిరణ్యకశిపుని ఎందుకు సంహరించాల? వెంటనే వచ్చి చక్రం పెట్టి ప్రయోగిస్తే సంహరిస్తే సరిపోద్ది కదా. ఎందుకు సంహరించలేకపోయాడు? వాడి వరాలు చూశారు కదా ఇందాక ఎలా ఉన్నాయో. అవన్నీ రావాలి కదా, అవన్నీ రావాలి. రాత్రి పగలు లేకుండా ఉండాలి. అంటే వాడిని సంహరించాలంటే అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేయాలి? సంధ్యాకాల సమయంలో నారాయణుని ప్రార్థించాలి. ఎప్పుడో ప్రార్థిస్తే వాడు నారాయణుడు వచ్చేసి హిరణ్యకశిపుని ఎలా సంహరించగలడు? సంహరించలేడు కదా. కాబట్టి అలా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడాలి. అంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడడం కోసమే నారాయణుడు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లోపల తన యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని విచిత్రమైనటువంటి బాధలు పెడుతున్నాడు. ఆ బాధలు హింసించలేకుండా, బాధలు భరించలేకుండా ఉన్నాడు ప్రహ్లాదుడు అని నారాయణుడికి తెలియదా? తెలుసు. కానీ సమయం, దేనికైనా సరే సమయం రావాలి అనేది దీనికోసమే. కాబట్టి ఆ సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఇక్కడే ఇంకొక సందేహం కూడా మీకు రావాలి. ఏంటంటే, ఏ రాక్షసుని సంహరించినా కానీ ఈ యొక్క నృసింహ అవతారంలో వచ్చినటువంటి ఉగ్ర రూపంతో వచ్చి ఏ అవతారంలోనూ శిక్షించినట్టుగా మనకు కనిపించదు. ఎవరిని సంహరించినట్టుగా కూడా మనకు కనిపించదు. రావణాసురుడు రాముడు చంపిన ఎంత ఉగ్ర స్వరూపంతో చేశాడా? చెయ్యిలా. కృష్ణుడు కూడా ఎంతోమంది రాక్షసులను సంహరించాడు, నవ్వుతూనే చంపాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నరసింహుడు అంత ఉగ్ర రూపంతో రావాల్సిన పని ఏమిటి? ఇది మన సందేహం రావాలి. ఊరికే అవతారం యొక్క కథలు మనం చూడకుండా దీని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కారణం ఏంటంటే ఒకటే. ఏంటి? 2 కారణాలు, ఒకటి కూడా కాదు. సమయం అంటే వాడు ఏ విధంగా అయితే కోరుకున్నాడో, అంటే జంతువు లేకుండా, నీటి జంతువులు లేకుండా, పగలు కాకుండా, సంధ్య కాకుండా, బయట కాకుండా, లోపల కాకుండా, అటు ఏమంటాం మన యొక్క అసురులు కాకుండా, దేవతలు కాకుండా, అలా విచిత్రమైనటువంటి ఆకారం వేసుకొని రావాలి కదా. పైగా అంతేకాకుండా అంతటి ఉగ్రరూపంతో రావడానికి ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం, సూక్ష్మాతి సూక్ష్మమైన రహస్యం ఇందులో ఏంటి అంటే, ప్రహ్లాదుణ్ణి ఎంతగా ఇబ్బంది పెట్టాడో, ఎంత నానా హింసలు భరించాడో, తన యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఆ విధంగా ఇబ్బంది పెడుతుంటే, ఆ విధంగా చంపడానికి ప్రయత్నం చేస్తుంటే నారాయణుడిలో ఉగ్రం వచ్చేసింది, కోపం వచ్చేసింది, విపరీతమైనటువంటి రోషం వచ్చేసింది. కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. తన భక్తుని కాపాడలేకపోతున్నాడు, వాడిని సంహరించలేకపోతున్నాడు. కారణం ఇదే, వాడు కోరుకున్నటువంటి వరాలు. కాబట్టి ఎప్పుడైతే ప్రహ్లాదుడు సంధ్యా సమయంలో కోరుకున్నాడో, ఏమని నారాయణ్ణి ప్రార్థించాడో, వాడి తలరాత అంటే హిరణ్యకశిపుడి యొక్క తలరాత కూడా అదే సమయంలో మాయలో పట్టడం వల్ల వాడు కూడా పిచ్చిగా ఇది స్తంభంలో ఉన్నాడా అనేసాడు. అప్పుడు నారాయణుడికి ఆ యొక్క అవకాశం వచ్చేసింది. అన్ని విధాలు పడ్డాడు. పగలు ఇది కాకుండా, జంతువులు ఎన్ని కాకుండా అన్నీ చూసుకొని ఆ స్తంభంలో నుంచి బయటకు వచ్చేసి ఆ యొక్క హిరణ్యకశ్యపుణ్ణి చంపాడు. అంత ఉగ్రరూపంతో రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇదే కారణం. భక్తుడిని కాపాడుకోవటానికి, ఆ భక్తుడు పడుతున్నటువంటి ఆవేదనని అర్థం చేసుకున్నప్పటికీ కూడా కాపాడలేకపోతున్నాడు. అందుకని ఆ ఉగ్రరూపంతో వచ్చేసి ప్రహ్లాదుడిని కాపాడటానికి ఆ నారాయణుడైనటువంటి వాడు ఆ నృసింహ అవతారంలో రావాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అలా ఈ బాధలు అంటే భక్తులకి ఈ విధంగా బాధలు తప్పరు. ఒక్కోసారి తప్పనటువంటి పరిస్థితి అలాగా వచ్చేసింది. కాబట్టి వాడి నోటితోనే వాడు ఆ విధంగా తన చేతితోనే ఆ స్తంభాన్ని కొట్టడంతో దాంట్లో నుంచి బయటకు వచ్చి సంధ్యాకాలంలో అతను సంహరింపబడ్డాడు. ఆ రోజు స్వాతి నక్షత్రం. కాబట్టి ఏ రోజైతే స్వాతి నక్షత్రం
సాయం సమయానికి ఉంటుందో ఆ రోజునే మనం నృసింహ ఆరాధన అనేటువంటిది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా జరగాల్సింది జరుగుద్ది, కానీ ఆ సమయం రావాలి. దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మన వల్ల కాని వాటిని కాలం సమాధానం చెప్తుంది. ఓపికతో ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ ఈ యొక్క స్వాతి నక్షత్రం రోజున ఉగ్రంగా కనిపించినటువంటి ఆ స్వామివారు ఆవిర్భవించారు గనక ఆ రోజు సాయంత్రం, అంటే స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక పళ్ళెంలో 9 దీపాలు పెట్టేసి పానకం నైవేద్యాన్ని పెట్టి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రం ఏదో ఒకటి చదివి హారతి కనుక ఇచ్చినట్టయితే ఆటంకాలన్నీ తొలుగుతాయి, శత్రువుల యొక్క బాధలు ఉండవు. ఇలా ప్రతి నెల వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున నృసింహ ఆరాధన కనుక చేసుకుంటే సర్వ విధాల అందరికీ శుభం చేకూరుతుంది. మీ అందరూ కూడా ఈ విధంగా చేసి తరించాలి అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను.